కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ కు వివరించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముగిసింది. గంట సేపు ఈ విచారణ సాగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, గంట సేపు విచారణ జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దాదాపు గంటన్నరగా పీసీ ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు నిజాలను నిక్కచ్చిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వివరించారు. ఏదైతే ఇటీవల అనేక సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలను తెలంగాణ ప్రజలకు వివరించారు. దానికి సంబంధించి కూడా పవర్ ప్లాంట్ ప్రదర్శన మొన్న 2 రోజుల క్రితం ఏదైతే పవర్ ప్లాంట్ ప్రదర్శన చేశారో దాని ద్వారా పూర్తి వివరాలను కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు రైతాంగం ఏ విధంగా ఉపయోగించుకుంది, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సాగునీటి వినియోగం ఏ విధంగా పెరిగింది, తద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్గా ఏ విధంగా నిలిచిందనే అంశంపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు. తుమ్మిడిగట్టి దగ్గర కట్టకపోతే వచ్చే ఇబ్బంది ఏంది, తుమ్మిడిగట్టి దగ్గర ఎందుకు కట్టలేదనే వివరాలను కూడా ఈ సందర్భంగా కమిషన్ ముందుంచినట్టు తెలుస్తుంది. మేడిగడ్డ దగ్గర జరిగిన కేవలం ఒక పియర్ కుంగుపాటు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి కావచ్చు, పూర్తిగా వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టునే పూర్తిగా తప్పుబట్టి వాళ్ళ తెలంగాణ వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా తప్పుదో పట్టించే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కూడా ఎప్పటికప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కమిషన్ ముందుంచారు. ఏదైతే ప్రజలకు జరిగిన మేలును 10 సంవత్సరాల్లో ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎడారిగా ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ సస్యామలం చేసిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కింది. ఆ ఘనత కేవలం కొద్ది రోజుల్లోనే ఆ ఘనత సాధించిన విషయాన్ని కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిరూపించింది. ఇవాళ పంజాబ్ను తలదన్నేలా ధాన్యం పండించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలిచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కమిషన్ ముందుంచినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పక్కన పెట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కమిషన్ వేయడానికి కారణమైంది. అసలు కేవలం ఒక పియర్ కుంగిపోతే ఇంత నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కేవలం ఏపీ ప్రజలకు ఏపీ సాగునీటికి దోచిపెట్టడం కోసం ఈ విధంగా చేసిన విమర్శలు కూడా వస్తున్న నేపథ్యం ఇవన్నిటికీ కూడా పూర్తిగా కులంకుశంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వివరించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వచ్చిన జలాలకు సంబంధించి రాష్ట్రంలో ఏ విధంగా భూగర్భ జలాలు పెరిగాయి, ఏ విధంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది, తద్వారా రికార్డు స్థాయిలో పంటలు దిగుబడి పెరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కేవలం మేడిగడ్డ దగ్గర జరిగిన ఒక పొరపాటును పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అంటగట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు, ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి కూడా లెక్కలతో సహా చెప్పారు. తుమ్మిడిగట్టి దగ్గర పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న తుమ్మిడిగడ్డ దగ్గర ఎందుకు కట్టవద్దు, ఎందుకు కట్టలేదు, మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కమిషన్ ముందు విచారణలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వివరించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది తుమ్మిడిగట్టు దగ్గర ఆనాడు వ్యాప్కోస్ చేసిన ఏజెన్సీ ఏదైతే వ్యాప్కోస్ ఉందో వ్యాప్కోసు తుమ్మిడిగట్టు దగ్గర ఏమాత్రం కట్టడానికి వీలు లేదు. అక్కడ ఉన్న నీటి నిల్వలు కావచ్చు, అక్కడ ఉన్న ముంపు మహారాష్ట్రకు సంబంధించిన ముప్పు ఎక్కువగా ఉంది. ఆ ముంపు పూర్తిగా మునిగిపోతుంది. దానివల్ల అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు. దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. లిఫ్ట్ ద్వారా మళ్ళీ భారం అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి నీటి హక్కులో కోల్పోతుంది. ఖచ్చితంగా ఇది బారాజ్ అనేది ఖచ్చితంగా గోదావరి నదిపైన అది మేడిగడ్డ దగ్గర కడితేనే దాని శ్రేయస్కరం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఒక సద్భావంతోనే ఆ రోజు మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా మేడిగడ్డ దగ్గర ఒక కుంగిన ఫియర్ ఆ రోజు పెద్ద శబ్దం వచ్చింది. అది ఆ శబ్దాన్ని ఎఫ్ఐఆర్లో కూడా చేర్చారు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మాత్రం ఏమాత్రం చేర్చలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్టు సైతం ఇవాళ ఏదైతే అడావిడిగా ఇచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎందుకు ఇతర ప్రాజెక్టులకు వర్తించలేదు, ఎందుకు మిగతా ప్రాజెక్టులకు వర్తించకుండా చేసి ఒక కేవలం రాజకీయ కక్షపూరిత కుట్రలో భాగంగానే ఒక మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర కుంగిన ఫియర్కి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆగమేఘాల మీద ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇందులో రాజకీయ కుతంత్రాలు, రాజకీయ కుట్రలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను కూడా పూర్తిగా వాళ్ళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇది ఎందుకు అంటే ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఇటు పూర్తిగా సజీవంగా ఉండేందుకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా పునర్జీవం ద్వారా సజీవంగా నీళ్లు ఉండేందుకే ఈ రివర్స్ పంపింగ్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పేసి కూడా అనేక సందర్భాలు చెప్పారు. వాళ్ళ మరొకసారి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ఏదైతే విచారణలో భాగంగా వాస్తవాలను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న అవాస్తవాలను తిప్పికొట్టేందుకు ఖచ్చితంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వివరించినట్లు కూడా పూర్తిగా తెలుస్తుంది. మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్కే భవన్ కమిషన్ కార్యాలయం 8th ఫ్లోర్ నుంచి కిందికి వస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు. ఈ కమిషన్ విచారణ ఖచ్చితంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
పూర్తిగా నిక్కచ్చిగా చెప్తారు కనుక ఖచ్చితంగా ఎలాంటి అపోహలు వద్దు, ఎలాంటి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రనే తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు నిదర్శనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ చేసిన కమిషన్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కమిటీలు, కమిషన్లు, కాలయాపన తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం మళ్ళొకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అంతా బీఆర్కే భవన్ చేరుకొని మాకు ఈ ఇట్లాంటి కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా ఉన్న మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు, ఎడారిగా ఉన్న మా రాష్ట్రాన్ని ప్రధానంగా చేశారని చెప్పేసి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క రైతు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కేవలం హరీష్ రావుకో ఒక కేసీఆర్కో నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఇది ఊరికే పోదు. ఖచ్చితంగా ఈ కమిషన్ కాదు, ఇంకేమైనా విచారణలు చేసినా కాళేశ్వరం ప్రయోజనాలే ఉంటే తప్ప నిరుపయోగం ఉండదనే విషయాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం యొక్క వాస్తవాలను, నిజాలను నిక్కచ్చిగా ఖచ్చితంగా ప్రజల ముందుంచాం. ప్రజల ముందు ఉంచడం కాదు, ఇవాళ ప్రభుత్వం ముందుంచాం. ప్రభుత్వం వేసిన కమిషన్ ముందు కూడా చెప్పాడు మా నాయకుడు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ హరీష్ రావు వచ్చారు, ఎల్లుండి కేసీఆర్ వస్తారు. ఖచ్చితంగా ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అది ఏదైనా తెలంగాణ స్వప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం చేసినయే తప్ప స్వప్రయోజనాల కోసం కాదు. ఎవరి వ్యక్తిత్వం లేదు ఇందులో అని చెప్పేసి కూడా కుండబద్దలు కొట్టే విధంగా కూడా మా నాయకులు చెప్తారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కాళేశ్వరం కమిషన్లో భాగంగా ఖచ్చితంగా కుట్రలు తప్ప ఇంకోటి లేదు, కుట్రలు కుతంత్రాల కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. తద్వారా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి దాని ద్వారా ఇవాళ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చాలామంది రైతులంతా మండిపడుతున్నారు. వాళ్ళ కమిషన్ వేస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు, ఏం కాదు, ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది నీళ్ళు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే కమిషన్ దృష్టికి ఇలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరవుతారు. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏవైతే చెప్పారో అవి ఖచ్చితంగా నిజాలే, మళ్ళీ ఒక్కసారి చెప్తాం. ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడంలో భాగంగానే కమిషన్ అని చెప్పేసి కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా వాస్తవాలను, నిజాలను ప్రజలకు ఇప్పటికే వివరించడం, ఈ కమిషన్ ముందు కూడా వివరించారు మా హరీష్ రావు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. O2 స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లెవెల్.